ఇప్పుడు చెప్పండి, అంటే తెలంగాణ రాకముందు ఉద్యోగులు కొన్ని సర్వీస్ రూల్స్కి సంబంధించింది కానివ్వండి, మిగతా జోనల్ విషయాల్లో కానివ్వండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా ఏమైనా పరిష్కారం అవుతున్నాయా? అంటే ఒకటి ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా బ్రిటిష్ రూల్ ప్రవేశపెట్టినటువంటి సర్వీస్ రూల్సే ఇంకా భారతదేశంలో కొనసాగడం అనేటువంటిది ఒక నిజంగా ఒక దురదృష్టకరం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడంలో విఫలమైనాం. మీరు పోలీస్ సెక్షన్ 30 చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రోద్యమ కాలంలో 4 రావద్దు పోలీస్ మాన్యువల్ ఎప్పుడో చేస్తారు. మాకు కూడా రూల్స్లో కూడా మా CCL రూల్స్ కానీ ఈ రూల్స్ కానీ 1917 రూల్స్ ఉంటాయి. అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రూల్సే ఇంకా అవే మెకానికల్గా. అంటే నిజంగానే ఎందుకు మరి ఎవరు చేయలేదు నాకు అర్థం కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మీద రేపు మళ్ళీ గెలవాలనేటువంటి తపనతోని అటువంటి సంక్షేమ పథకాలు, మార్పుల గురించి, మౌలికమైన సౌకర్యాలు, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇటువంటివి దృష్టి పెట్టేటువంటి కోణంలోనే ఉన్న టైం అంతా కూడా పోతూ ఉన్నది. అసలు మౌలికంగా మనం ఏం మార్చుకోవాలనే దగ్గర కొంత క్లారిటీ లేనట్టుగా నాకు కనబడతా ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ 28 రాష్ట్రాల్లో కానీ ఇంకా బ్రిటిష్ కాలం నాటి రూల్సే జరుగుతూ ఉన్నాయి. అందుకే మేము ముఖ్యమంత్రి గారికి మేము అనేక సందర్భాల్లో చెప్పాము, ఎప్పుడో రూల్స్ వీటి మనకు అనుగుణంగా మార్చుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీకి కూడా వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చాయి. ఆ ప్రాసెస్ అంటే మిగతా సంక్షేమ పథకాలు స్పీడ్గా పోయినట్టుగా సర్వీస్ రూల్స్కు సంబంధించిన స్పీడ్ పోయేటువంటి అవకాశం లేదు. అందులో చాలా క్లిష్టతరంగా కూడా ఉంటాయి. ఏవి మార్చాలి, ఏవి మార్చకూడదు, ఇవి మొదటి నుంచి కూడా బ్రిటిష్ మీకు తెలియంది కాదు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ లైన్లో ఉంటాయి. అంటే సివిల్ సర్వెంట్ అనేవాడు ఎప్పుడో బానిసగా ప్రభుత్వానికి ఉండాలి అనేటువంటి పద్ధతిలో పోలీస్ అనేటి ఆయన అసలు ఆయన ప్రశ్నల కోసం ప్రశ్నించకూడదు, లేకుంటే ఇంకొక డిఫెన్స్ ఆయన మాట్లాడకూడదు, ఇంకా కొందరికి సంఘాలు ఉండకూడదు. ఇటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి కొన్ని కేంద్ర ప్రభుత్వంతో సహకరించి కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని మన రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సర్వీస్ రూల్స్, మీరు టీచర్లకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా మనం మార్చడానికి మరి రాష్ట్రపతి ఆమోదం తీసి ఉమ్మడి సర్వీస్ రూల్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ఇంకా రావాలి, అనుకున్నంత వేగంగా సర్వీస్ రూల్స్ మార్పు జరగలేదు. దానికోసం మేము ఇంకా ప్రయత్నించాల్సింది. అంటే ముఖ్యంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ NGOలు తమ ప్రాంత మనోభావాలు, ప్రజల మనోభావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మీద కొంత హెరాస్మెంట్ జరిగింది అనేటువంటిది వచ్చింది. అదే అటువంటి హెరాస్మెంట్ ఇప్పుడు కూడా ప్రభుత్వంలో జరిగేటువంటి కొన్ని లోటుపాట్లని నాయకులు కానివ్వండి, NGO నాయకులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు కానీ చెప్తే వాళ్ళ మీద హెరాస్మెంట్ జరుగుతున్నది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన ఉద్యోగ నాయకులు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ల దృష్ట్యా వేరే రకంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటిది కూడా ఉంది. అంటే పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఏ ఆశయం కోసం అయితే తెలంగాణను సాధించుకున్నామో ఆశయాల కంటే ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోనే బెటర్గా ఉంది అనేటువంటి ఒక విమర్శ జరుగుతుంది. అంటే మీరు చెప్పిన దానికి నేను డీటెయిల్గా చెప్తాను. ఒకటి, మీరన్న విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో పోరాడేటువంటి వాళ్ళకి ఏదో వచ్చింది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఎవరైతే విద్యుత్ ఉద్యోగుల గురించి ఉద్యమాల్లో పాల్గొన్నాడో వాళ్ళకి 2 పదవులు వచ్చినాయి ఇప్పటికే. అంటే తెలంగాణ ప్రభుత్వం గౌరవించి ఇవాళ ఆయన CEగా, అంటే గతంలో DEగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ EE అయిపోయినారు, SE అయినారు, ఇవాళ CEగా కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి హరాస్మెంట్కు రివార్డులు ఎట్లా వస్తాయి? హరాస్మెంట్ చేస్తే మేము ఏదైనా ఆయన తీసుకుపోయి డిమోషన్ చేయాలి. కానీ ఇవాళ చీఫ్ ఇంజనీర్ ఇచ్చి గౌరవించడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకునేటువంటి అంశం. రెండవది, విద్యుత్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నది. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేస్తామనుకున్నాం. పలానా అంశంతో మాట్లాడి విద్యుత్ నిపుణులతో మాట్లాడి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. ఈ పనికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా వాళ్ళ బోర్డు మీటింగ్లో చెప్పుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల్ని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్లో భాగమైనటువంటి వాళ్ళు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదని ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. కాబట్టి ఇదేదో వాళ్ళని ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. విద్యుత్ ఉద్యోగులకి అత్యంత మెరుగైనటువంటి ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి. గతంలో 27.5% ఫిట్మెంట్ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 30 ఇచ్చారు. మీరు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి స్తంభం ఎక్కేటువంటి ఉద్యోగులు ఇలా చనిపోతే ₹1 లేనటువంటి ఉద్యోగులకి ఇవాళ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించి 23,000 మంది ఉద్యోగుల్ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి ఉద్యోగులు తెలంగాణ ఆంధ్ర ఉద్యోగుల మధ్య ఒక సంక్లిష్టమైన వాతావరణం ఏర్పడినప్పుడు తెలంగాణ ఉద్యోగుల పక్షాన నిలిచి 1254 మంది ఆంధ్ర ఉద్యోగిని రిలీవ్ చేసినటువంటి సంస్థ విద్యుత్. అంటే మిగతా అన్ని సంస్థల కంటే కూడా ఇలా విద్యుత్ సంస్థలో
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఎందుకంటే ఇవాళ 24 గంటల విద్యుత్ రావడం కానీ, రైతుకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడంలో కానీ ఇవాళ మంచి రిజల్ట్స్. గతంలో 6-7 ఐఏఎస్ అధికారులు పరిపాలించేవారు విద్యుత్ శాఖను, మీకు కూడా తెలుసు, సీనియర్ జస్టిస్గా ఎక్కడ పోయినా మనకు ఐఏఎస్ అధికారులు కనబడేవారు. ఇవాళ విద్యుత్తులోనే పనిచేసినటువంటి అపర అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఇలా నాయకత్వ స్థానంలో పెట్టి ఈ రిజల్ట్ తేగలిగినాం. కాబట్టి ఇదేదో ఎవరినో అనచాలని కానీ ఇది కానీ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అట్లా అనచడం అనే పద్ధతి పోతే మేమందరం కూడా ప్రభుత్వానికి డెఫినెట్గా ఇటువంటి విషయాల పట్ల మీరు మార్చుకోవాలని చెప్పేటువంటి ఒక స్థాయి మా అందరికి కూడా ఉంది. శ్రీనివాస్ గౌడ్ అయినా, స్వామి గౌడ్ అయినా, మేమైనా, ఇంకెవరమైనా డెఫినెట్గా అటువంటి విషయాల పట్ల ప్రభుత్వానికి ఇప్పటికే ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల మీద హరాస్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో, ఎవరైనా కలెక్టర్లు ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ఉద్యోగ సంఘాలుగా మేము ఏ పార్టీలో ఉన్నా, మేము టీఆర్ఎస్ పార్టీలో 2 సంవత్సరాలు పనిచేసినా కూడా అనేక అంశాలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాము, అవసరమైన దగ్గర మాట్లాడాం. ఎవరైనా మీకు తెలుసు విద్యుత్ ఇరిగేషన్ శాఖ ఉద్యోగుల మీద మహబూబ్నగర్లో రాజకీయ నాయకులు దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా అందరం కూడా కలిసి పోరాడినటువంటిది సంస్థ ఉంది. కాబట్టి ఇదేదో ప్రభుత్వానికి దగ్గర ఉన్నంత మాత్రాన సమస్యలు పట్టించుకోరనో, ఇంకేదో హరాస్మెంట్ అనో, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఉద్యోగ సంఘ నాయకుని మీద ఇప్పటివరకు హరాస్మెంట్ లేదు. మీరు అందరినీ చూడొచ్చు, ఉద్యోగ సంఘ నాయకులు చాలామంది, ఉపాధ్యాయ నాయకులు ఉన్నారు, ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. ఎవరి మీద అటువంటి చర్యలు ఒడగట్టినట్టు మాత్రం నాకు మాత్రం సమాచారం లేదు. సో అంటే ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉన్నారంటారా ఇప్పుడు ఎన్జిఓ? నేను ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు పాలకులు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి ఉద్యోగులకి. ఒకే రోజు మనం కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టు సమస్యల్ని స్విచ్ ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం విజన్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రధానం. అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఒక్క సంఘటన ఎందుకంటే నేను దాదాపుగా 3 దశాబ్దాలుగా ఒక 3-4 పిఆర్సీలలో నేను స్వయంగా పార్టిసిపేట్ చేశాను. చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి చర్చలో పాల్గొన్నాను, రాజశేఖర రెడ్డి గారి చర్చలో, కిరణ్ కుమార్ రెడ్డి, రోషే, వీళ్ళందరూ ముఖ్యమంత్రుల దగ్గర గంటల చర్చ. అసలు మా పిఆర్సీల మీద చర్చ కనీసం ఒక 1-2 నెలలు వాయిదాల పద్ధతిలో జరిగేది. ప్రభుత్వం ఏదో మేము అడుక్కున్నట్టు, ప్రభుత్వం మాకేదో ఇచ్చినట్టు, ఇట్లా రకరకాలుగా జరిగేది. కానీ మీరు 10వ పిఆర్సీ, అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ రాగానే ఫస్ట్ కాపీ మాకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇచ్చి ఇగో ఉద్యోగులకు సంబంధించిన ఉద్యమాలు చేసినటువంటి నాయకులు మీరు కాబట్టి అసలు ఈ పిఆర్సీని మనం ఎట్లా అమలు చేయాలో మీరు ఒక సూచన చేయండి అని ముఖ్యమంత్రి గారు. అసలు నేను అనుకుంటాను భారతదేశంలో ఏ ఉద్యోగ సంఘ నాయకులకు అటువంటి గౌరవం దక్కలేదు. అంటే ఉద్యోగుల సంబంధించినటువంటి వేతనాలు నిర్ణయించేటువంటి అధికారం ఉద్యోగ సంఘాల నేతల్లో పెట్టడం అనేటువంటిది ఫస్ట్ టైం 10వ పిఆర్సీలో జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి మా అందరు కూడా అభిప్రాయం ఏంటంటే 42 రోజులు సకల జిల్లా సమ్మె చేసినాం, 42 ఫిట్మెంట్ ఇవ్వండి అని మామూలు మెజార్టీగా అభిప్రాయపడ్డారు. అభిప్రాయపడితే కొంతమంది ఉద్యోగులకు, నూతనంగా రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులకు 42 వల్ల అన్యాయం జరుగుతుంది, అంటే వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్ తక్కువైతుంది కాబట్టి 43 ఇవ్వాలనే వాదన వస్తే సార్కు చెప్పగానే వెంటనే సెక్రటరియట్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో వితౌట్ డిస్కషన్స్ 43% ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారు. ఏపీలో 44 ఇచ్చారు, 43 వాళ్ళకు కూడా. అంటే మనకు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి 43 ఇచ్చారు. ఇప్పటికి ఇంకా వాళ్ళకి పిఆర్సీ ఏరియాస్ లేవు, 2 నెలల డిఎల్ లేవు, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే మొత్తం 10 లక్షల మా ఆంధ్ర ఉద్యోగులు అందరూ కూడా నాతో ఇప్పటికి కూడా రెగ్యులర్ టచ్లో ఉంటారు, మేము అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు, మీరు 43 సాధించడం వల్ల, అంటే మీలాంటి నాయకులు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్ల మాకు అనేక బెనిఫిట్స్ పొందుతున్నామనేటువంటి ఒక భావన కూడా ఇవాళ వాళ్ళు కలుగుతున్నటువంటి కంపారిజన్. అంటే ఇక్కడ 43 ఇచ్చాం కాబట్టి అక్కడ 43 ఇవ్వాల్సినటువంటి స్థితి వచ్చింది. ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులకు అక్కడ 44 ఇస్తే ఇక్కడ 44 ఇవ్వాల్సినటువంటి స్థితి వచ్చింది. అంటే ఒక రకమైనటువంటి కాంపిటీషన్ వల్ల కూడా ఇలా ఉద్యోగులు లాభం పొందుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రెండవది హెల్త్ కార్డు విషయంలో కూడా ఇలా ఆరోగ్య కార్డు అనేటువంటిది జర్నలిస్టులకు ఉద్యోగులకు సంబంధించిన కార్డు చాలా చర్చ. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏరోప్లేన్ మన ఆ రోజు ఫ్లైట్లో ఆయన దుర్మరణం పాలైనప్పుడు మేమందరం కూడా హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి మీటింగ్లో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఇది. అంటే ప్రతి ఉద్యోగికి కూడా హెల్త్ కార్డు ఉండాలి, జేబులో కార్డు ఉంటే, అంటే చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ కార్డు ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఫీల్ అయ్యి రెండవసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్ర భారతిలో మేము ఆయనకు ఫెలిసిటేట్ చేసే సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీ. కానీ ఎన్నిసార్లు చర్చలు జరిపినా దాన్ని ఒక 5 ఏళ్ళు చర్చలు జరిపినది ముందు పడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకే మాట అన్నారు, ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి మీరేదో ఇస్తున్నారు మేమేదో తీసుకుంటున్నాం అనేటువంటి పద్ధతి కాకుండా ప్రతి ఉద్యోగికి, జర్నలిస్ట్కి, తర్వాత జర్నలిస్టులను కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ₹1,00,00,000 వరకైనా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం అనేటువంటిది మా సంక్షేమం కాబట్టి మీ దగ్గర మేము ప్రీమియం తీసుకోము, ఏ కార్పొరేట్లో వైద్యమైనా మీకు అందిస్తామని చెప్పి
ఇలా భారతదేశంలోనే, ఎందుకంటే నేను అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా నేను దాదాపు 2 దశాబ్దాలు పనిచేశాను. మొత్తం 27-28 రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల స్థితిగతుల్ని దగ్గరుండి పరిశీలించారు. వీళ్ళందరిలో కూడా ఇలా ఫస్ట్ టైం ఇలా హెల్త్ కార్డు అమలవుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఎక్కడైనా చిన్న చిన్న వ్యవస్థలో ఉండేటువంటి లోటుపాట్లు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, డాక్టర్ వల్లనో లేకుంటే వ్యవస్థ ప్రీమియం కూడా కట్టాలి. అసలు మేము ₹1 ప్రీమియం లేకుండా మేము గవర్నమెంట్ ఇలా పూర్తి ఫ్రీగా, ఇవాళ నేను డయాబెటిక్ పేషెంట్ను, నెలకు ₹500 నాకు అయ్యేటువంటి ట్యాబ్లెట్లు కూడా ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్థితి రావడం అనేటువంటిది నిజంగా ఇవాళ పెన్షనర్లు ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగులకు సంబంధించిన చిన్న బదిలీలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, లేకుంటే ఎక్కడెక్కడ ఈ చిన్న చిన్న సమస్యలు తప్ప విధానాల పరకు సంబంధించినటువంటి ఏ సమస్యలు కూడా ఇలా ఉద్యోగులు ఎదుర్కోవడం లేదు. ఉద్యోగులందరూ నిజంగానే ఎక్కడ ఉంటుంది, ప్రతి మధ్యతరగతి జీవితకాలం అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే అటు పైకి పోలేదు, కిందికి పోలేదు, తమకు వచ్చినటువంటి జీవితాన్ని, ఉద్యోగులందరూ కూడా మధ్యతరగతి జీవులు కాబట్టి మా రావిశాస్త్రి చెప్పినట్టు వేతన జీవులకు సంబంధించినటువంటి మనకు రావిశాస్త్రి గారి మనం చదివితే తెలుస్తుంది అసలు ఉద్యోగికి సంబంధించిన సైకాలజీ ఎట్లుంటుంది అనేది. కాబట్టి డెఫినెట్గా కొంత ఏ చిన్న సమస్య కాకపోతే కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మెజారిటీగా ఇవాళ విజన్ అంతా కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ విజన్. మీరు అంగన్వాడీకి సంబంధించినటువంటి చూడండి, మీరు గతంలో గొర్రెపు డెక్కలతో తొక్కించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఎన్నడూ కూడా వాళ్ళ పట్ల సరైనటువంటి కరుణ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలా కట్ చేసినా కూడా ఇవాళ వాళ్ళకి 10,500 వేతనాలు ఇచ్చారు. ఇవాళ సిపిఎం అధికారంలో ఉన్నటువంటి త్రిపురకితో కాంపిటేటివ్గా ఇవాళ వేతనాలు ఇస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మొన్న రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మాట్లాడతారు అంగన్వాడీలకు వేతనాలు ఇంకా పెంచాలని. మొన్న కర్ణాటకకి మొత్తం అంగన్వాడీ ఉద్యోగులు వస్తే ఇప్పుడున్నటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వమే వాళ్ళను లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు ప్రయోగించి మేము వేతనాలు పెంచాం, మీరు మోడీ దగ్గరికి ఉండని చెప్పినటువంటి చరిత్రను మనం కళ్ళబుద్దు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా ఒక విజనరీతో, అంటే ముఖ్యమంత్రి గారు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్, ముఖ్యంగా మేమందరం కూడా ఉద్యమంలో ఉండడం, 14 ఏళ్ళు ఆయనతో సహచర్యం పొందడం, అసలు ఉద్యోగులు వారికి ఈ ఉద్యమానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ గౌరవించి గుర్తించి ఇలా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, నిజంగా ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే దానికి ఒక తార్కాణం. అంటే మీరు డెఫినెట్గా మీరు అన్నట్టు కొన్ని సమస్యలు ఉంటాయి, ఇవి వెంటనే స్విచ్ ఆఫ్ కావు, ఇవి నిరంతరంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు.